నమస్కారం తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. సార్, ఇవాళ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి. అసలు తెలంగాణ సమాజం ఎటుపోతుంది? కాంగ్రెస్ పరిపాలన వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలు అవుతా ఉంది. రాష్ట్రం లోపల అభివృద్ధి మీద అనేటువంటిది ఫోకసే లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేయడాలు, పరుష పదాలంతో ప్రెస్ మీట్లు పెట్టి మహిళా సోదరి మనలతోని చెప్పులు చూపిస్తూ గాంధీ భవన్ నుంచి ఈ కల్చర్ ఎప్పుడన్నా ఉందా అండి? కౌశిక్ రెడ్డి మీద నిన్న ఆమె ఎవరో మహిళా లీడరు చెప్పు చూపించి మాట్లాడుతుంది. వాళ్ళ చరిత్రలు తెలవండి. నోరు ఇప్పి వాళ్ళ గురించి చెప్తే తలదించుకొని నడవాలి. రోడ్ల మీద అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళరు. ఒక్కొక్క చరిత్రలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఏందమ్మా మహిళా మనులారా, మీరు మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మన తెలంగాణ సమాజం లోపల ఎవరైనా చెప్పులు చూపించే సంస్కృతి ఉందా? నడి గాంధీ భవన్లో కూర్చొని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ముందు పెట్టుకుని గాంధీ భవన్ ముందు లోపల చెప్పులు చూపిస్తారా మీరు? ఇదా మీకు ఎవరు నేర్పించిన కల్చర్? ఇది ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? నిజమైన కాంగ్రెస్ వాళ్ళేనా? ఎక్కడన్నా చెప్పు చూపించిన ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? నక్సలైట్ అని చెప్పుకుంది, జనశక్తి లీడర్ అని చెప్పుకుంది. నక్సలైట్ లీడర్లు చెప్పులు చూపిస్తారా? ఇది మీరు తెలుసుకుంది. పక్కనున్న ఆమె కాల్వ సుజాత, ఇటు పక్కన మీరైనా ఆపాలి కదమ్మా. భవానీ రెడ్డి గారు మీరైనా ఆపాలి కదా. ఏంటి ఈ చెప్పులు చూపించే సంస్కృతి? ఏది నడి గాంధీ భవన్లో శాంతి మూర్తి అనేటువంటి మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని, గాంధీ భవన్ అని పేరు పెట్టుకుని అందులో కూర్చొని ఇది ఆ సంస్కృతి. దీని అందరికీ కూడా డైరెక్షన్ అంతా కూడా ఎప్పుడైతే ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో, ఆయన చుట్టూ ఉన్నటువంటి రౌడీ మూకలంతా కూడా చెలరేగిపోయి, ముఖ్యంగా కొంతమంది వలస వచ్చినటువంటి వాదులైతే విపరీతంగా చెలరేగిపోతున్నారు. కేసీఆర్ గారి ఏదైతే ముఖ్యమంత్రి కాకమని చెప్పిండో, మా ప్రభుత్వం వస్తే వలస వచ్చినటువంటి దేశంలో ఇతర ప్రాంతాలు నేను ఒక సీమాంధ్రుల గురించి మాట్లాడలే, ఎక్కడెక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళందరూ కూడా కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా పంటి నోటితో తీస్తా అని చెప్పాడు. అట్లాగే చూసుకున్నాడు. 10 ఏళ్ళు ఎంత ఆయన యొక్క టీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ పాలన లోపల ఎంత సురక్షంగా ఉంది హైదరాబాద్ నగరం. ఏంది ఈ 10 నెలల్లో ఇవి విధ్వంసం? ఏంది ఈ కూలగొట్టడాలు? ఏంది ఇక్కడ డిస్ట్రక్షన్, అక్కడ కన్స్ట్రక్షనా? ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ తెలుసు. అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకొని మోడీ కన్సర్న్లో పనిచేస్తూ ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ మొత్తం డిస్ట్రక్షన్, హైదరాబాద్లో మొత్తం కూలగొట్టడాలి అంటే హైదరాబాద్ మీద, నగరం మీద ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తే ఇక్కడి నుంచి పెట్టుబడులు మొత్తం వెళ్ళిపోవాలి. హైదరాబాద్ నువ్వు కాపాడేటోడివా? తెలంగాణ కాపాడేటోడివా? రేవంత్ రెడ్డి గారు మీరు నాశనం చేస్తున్నారు. ఒకసారి విశ్లేషించుకోవాలి, ప్రజలు కూడా విశ్లేషించుకోవాలి. ఎవడండి వీడి గాంధీ? ఎక్కడి గాంధీ అండి వీడు? అరికపూడి గాంధీ. వలస వచ్చినోడు వీడు. ఇక్కడికి వలస వచ్చి బతుకుదేరు కోసం వచ్చినోడు. ఏదో చంద్రబాబు నాయుడు గారు పోయి కాళ్ళు పట్టుకుంటే నారా లోకేష్కి ఇవ్వాల్సిన సీటు వీడికి ఇస్తే తొలిసారి టీడీపీ ఎమ్మెల్యే గెలిచిండు. వీనికి విశ్వాసం ఉందా? రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం మీద వీనికి విశ్వాసం ఉందా? అటువంటి పార్టీ నుంచి ఏం చేసిండు? రాజీనామా చేసేసి అమ్మో కేసీఆర్ గారి పరిపాలన వచ్చింది, కేసీఆర్ గారితో మంచుకుంటే 4 రూపాయలు ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోవచ్చు, 4 రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు గడించవచ్చు చచ్చిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. మరి అక్కడైనా కేసీఆర్ గారు తగిన గౌరవం ఇచ్చిండి ఈ నా కొడుకు ఇస్తే మరి ఉన్నాడు అక్కడైనా? ఇప్పుడు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు దిగిపోగానే రేవంత్ రెడ్డి గారు రాగానే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి మన కాంగ్రెస్ కండ కప్పుకొని ఇప్పుడు నీ కాంగ్రెస్ ఓనే కాదని చెప్పి పడుతున్నారు. ప్రజలు పిచ్చోళ్ళ? నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినవో లేదో కూడా ప్రజలకు తెలియదా? నువ్వు ఎవరి మీద, నువ్వు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు ఇవాళ దాడి చేపిస్తావా? నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నావు కదా. సిగ్గు శరం లేకుండా నువ్వు కాంగ్రెస్లో కలిసినావు, అయినా బీఆర్ఎస్ పార్టీని చెప్పుకుంటున్నావు. మళ్ళీ ఎవరి మీద దాడి చేపించినావు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వారి మీద నువ్వు దాడి చేపిస్తావా? ఎవరిని రావు నువ్వు? అసలు హైదరాబాద్తో నీకు ఏం సంబంధం రా? హైదరాబాద్లో పుట్టి పెరిగినాడు వరా? రికవర్స్ అయినటువంటి హుజురాబాదు బిడ్డ కౌశిక్ రెడ్డి గారు అటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద నువ్వు బతకడానికి వచ్చినోడివి ఏదో లంగా పనులు, లపంగి పనులను చేసి రాజకీయ డబ్బు సంపాదించి ఎమ్మెల్యే అయి ఇవాళ నువ్వు ఎంత గుండె ధైర్యం రా నీకు? కౌశిక్ రెడ్డి మీదనే దాడి చేపిస్తావా? తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అన్ని గమనిస్తున్నారు. మీకు కర్రు గాల్చి వాత పెడతారు. ఏం జరుగుతుందో కూలగొట్టండ్రా. మీకు సిగ్గు శరం ఉంటే మీకు నిజంగా కూడా మీరు గడ్స్లో కూలగొట్టండ్రా. పెద్ద నాయకులు అందరు ఫామ్ హౌస్లని కూలగొట్టండ్రా. ఓవైసీ దగ్గర పోయి ఒక వెంట్రుక బీకండ్రా. మీరు
పేద ప్రజలను పాపం వాళ్ళ స్కూల్ బ్యాగులు కూడా పిల్లలు ఏడుస్తుంటే కళ్ళలు నీళ్ళు తిరుగుతున్నారా, వాళ్ళ స్కూల్ బ్యాగులు కూడా తీసుకొని వేయకుండా విధ్వంసం చేస్తారా? పాపం ఊరికే మీకు ఆ పాపం తగలదా? సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్నా, ఇంతకుముందు ఒక్కసారి కాంగ్రెస్ పరిపాలనకు వస్తే సెకండ్ టైం పవర్లోకి రాకుండే. కానీ మీరు చేసే పనుల వల్ల అసలు కాంగ్రెస్ పార్టీ పూర్తి తెలంగాణ మర్చిపోతారు. ఇంకొక 3-4 టర్ములైనా కూడా కాంగ్రెస్ పార్టీ రాదు, అసలు రాదు. కాంగ్రెస్ పార్టీ ఉండదు మీరు చేసే ఈ దరిద్రపు పనుల వల్ల. మొత్తం సర్వనాశనం చేస్తారు కదరా. రైతుల కొంప ముంచుతారు, రైతు భరోసా అనేది లేదు ఇంతవరకు. విద్యార్థుల కొంప ముంచుతారు, వాళ్ళకు విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మర్చిపోయారు. మన మహిళా మనులకు 2500 రూపాయలు ఇస్తానని మర్చిపోయారు. పెన్షన్ 4000 ఇస్తానన్నారు, మర్చిపోయారు. ఎక్కడ రుణమాఫీ అన్నారు, అదొక పెద్ద బోగస్. 25% పీపుల్ కూడా రుణమాఫీ చేయలేదు. ఇదారా మీరు చేసేటువంటి రాజ్యం? ఇటువంటి లఫంగి రాజ్యం తీసుకొస్తారనుకుంటే మిమ్మల్ని పార్టీ బొందబెట్టేటోళ్ళు. ఇప్పుడు రండి, ధైర్యం ఉంటే అందరు రాజీనామా చేసి నిలబడరు. ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇంకొకరి డిపాజిట్ రాదు. ఇంకొకటి నక్సలైట్లు వస్తారని చెప్పి గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నీ పాలన ఏమైతుందే? బిడ్డలను పాపం 14 మంది నక్సలైట్లను చంపితే ఏమమ్మా నువ్వు అడవి బిడ్డ అని చెప్పుకుంటావు కదా మా సీతక్క. నీ స్పందనేది? నేను అనుకున్నా సీతక్క ఈ సంఘటన చూసి ఇమ్మీడియట్గా హృదయం ద్రవించిపోయి ఇమ్మీడియట్ రిజైన్ చేసి పడేస్తా అనుకున్నా. పనికి మాలిన ఆ చెత్త కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటేంది, నువ్వు లేకుంటేంది. ఇవాళ నీ స్పందనేంది? నీ తోటి సోదరులను పట్టుకొచ్చి కాల్చి చంపారు. ఇదా ఈ రక్తపాతం పారిస్తారు తెలంగాణ లోపల? ఏదైతే జరగకూడదో 10 ఏళ్ల నుంచి సుభిక్షంగా ఉన్న తెలంగాణ ఇలా సర్వనాశనం చేస్తున్నారు. హైదరాబాద్ నాశనం చేస్తున్నారు, రైతులను నడ్డి విడిచిర్రు. ఎవరు సంతోషంగా ఉన్నారు? సర్వనాశనం చేస్తారు కదరా ఒక్కసారి పవర్ ఇస్తే. చెప్తున్నా, ఖబర్దార్ కాంగ్రెస్ నా కొడుకల్లారా. ఇట్లాంటి దాడులు చేస్తే మాత్రం ఏమైనా తరిమి కొడతారు. బీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. ఆల్రెడీ సిపిఐ మన కోనంనేని సాంబశివరావు గారు రియలైజ్ అయ్యారు. మిమ్మల్ని ఆల్రెడీ మీ విమర్శలు స్టార్ట్ చేశాడు. మొత్తం అంత దండుగా వచ్చి సబ్బండ వర్గాలు వచ్చి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయి. జై తెలంగాణ.